హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు చలన చరిత్ర పరిశ్రమలో అతి తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రత్యూష. అందం, అభినయంతో అగ్ర కథానాయకులుగా వెలుగొందినటువంటి ఒక శ్రీదేవి, సౌందర్య, సావిత్రి గారు లాంటి స్థాయికి చేరుకోవాలని కలలుగన్న ప్రత్యూష కేవలం 3 సంవత్సరాల కాలంలో 22 సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సంపాదించుకుంది. కానీ విధి కాటేసింది. సిద్ధార్థ్ రెడ్డి రూపంలో ఆమె తిరుగురాని లోకాలకు వెళ్ళింది. కర్మ ఎవరిని వదిలిపెట్టదు. సంవత్సరాలు ఆలస్యం అవ్వచ్చేవే గానీ ఖచ్చితంగా మనం చేసిన పనికి కర్మ అనుభవించి తీరాల్సిందే. సినీ నటి ప్రత్యూష కేసులో నిందితుడు సిద్ధార్థ్ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. 4 వారాల్లో పోలీసులు ఎదుట లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు విధించిన 2 ఏళ్ల శిక్షను సుప్రీం ధర్మాసనం సమర్థించింది. పోస్ట్ మార్టం అనంతరం అన్ప్రొఫెషనల్ గా నిర్వహించారని ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. కాగా 2002 ఫిబ్రవరి 23న నటి ప్రత్యూష ఆమె ప్రియుడు సిద్ధార్థ్ రెడ్డి కలిసి పురుగుల మందు కలిపిన కూల్ డ్రింక్ తాగడం తీవ్ర కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ప్రత్యూష మరుసటి రోజు మరణించగా సిద్ధార్థ్ రెడ్డి చికిత్స తర్వాత కోలుకున్నారు. ఇది ఆత్మహత్యాయత్నమా లేక ఆత్మహత్యకు ప్రేరేపించడమా అనే దానిపై వివాదం చెలరేగింది. ఇది ఖచ్చితంగా ముమ్మాటికి హత్య అని ప్రత్యూష తల్లి సరోజినీ దేవి అప్పట్లో ఆరోపించారు. ఇప్పటికీ ఆరోపిస్తూనే ఉన్నారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు తర్వాత సిద్ధార్థ రెడ్డిపై సెక్షన్ 306 కింద కేసు నమోదైంది. ఈ క్రమంలో 2004వ సంవత్సరంలో సిద్ధార్థ రెడ్డికి సెషన్స్ కోర్టు 5 ఏళ్లు జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. అయితే 2011లో హైకోర్టు ఈ శిక్షను 2 ఏళ్లకు తగ్గించి 50,000 రూపాయల జరిమానాను విధించింది. ఈ తీర్పుపై సిద్ధార్థ రెడ్డి, ప్రత్యూష తల్లి ఇద్దరు కూడా 2012లో సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు. హైకోర్టు విధించిన జైలు శిక్షను సవాలు చేస్తూ నిందితుడు సిద్ధార్థ రెడ్డికి అతడికి శిక్ష పెంచాలంటూ నటి ప్రత్యూష తల్లి సరోజినీ దేవి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2025 నవంబర్లో వాదనలు విన్నటువంటి సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసి తాజాగా ఈ కేసుకు సంబంధించిన సుప్రీంకోర్టు తుది తీర్పు ఇచ్చింది. సిద్ధార్థ రెడ్డి పిటిషన్ను తిరస్కరించిన సుప్రీం ధర్మాసనం హైకోర్టు శిక్షను సమర్థించింది. దీంతో సిద్ధార్థ రెడ్డికి శిక్ష పడనున్నది.